RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. మహిళా ప్రాంగణం ఇంద్రానగర్ బెవరేజెస్ గోదాంలో హమాలి జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు బెవరేజెస్, ఎస్పీఐ, ఎలక్ట్రిసిటీ స్టోర్, మార్కెట్, సివిల్ సప్లై, సిడబ్ల్యూసి, ఎస్డబ్ల్యూసి, రైల్వే గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 16వ తారీఖు నాడు సమ్మె ఉంది. అన్ని కార్మిక సంఘాలు కలిపి దానికి సంబంధించిన ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం చట్టాలు మార్చి మనల్ని కార్మికుల్ని ఇంకా బానిసలుగా చేసే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దానికోసం మనం ఈ సమ్మె చేపట్టాలని చెప్పి అన్ని ట్రేడ్ యూనియన్స్, తర్వాత రైతాంగం, వ్యవసాయ కార్మికులు కూడా ఉపాధికి సంబంధించిన పని బడ్జెట్ పెంచాలని చెప్పి రైతాంగానికి గిట్టుబాటు కల్పించాలని ఈ 3 ప్రధాన డిమాండ్ల మీద జరుగుతున్న సమ్మె. ఈ సమ్మె ఏర్పాట్లు, సమ్మె ప్రధాన ఉద్దేశం సలీం గారు వివరిస్తారు. అయితే మనం చేయాల్సిన కార్యక్రమాలు మాత్రం ముఖ్యంగా ఈ సమ్మె సంబంధించినటువంటి జయప్రదం కోసం మనం ఈ కరపత్రాల పంపిణీ ఒకటి, తర్వాత రెండోది సంతకాల సేకరణ చేయాల్సి ఉంటుంది. అందరూ మనమే కాదు, మన ఊర్లలో ఉన్న జనాల్ని కూడా అందరితోటి సంతకాల సేకరణ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒకరోజు ర్యాలీ కూడా 16వ తారీఖు సమ్మె జయప్రదం చేయమని చెప్పి ఒకరోజు వీలు చూసుకొని డేట్ పెట్టుకుని ఒకరోజు ర్యాలీ చేయాల్సి ఉంటుంది. చివరి రోజు